యాజ్ఞవల్క్య గీత 1వ భాగం 15-12-20. దీనికి ముందు భాష సంభాష దర్శనాచార్య, మహామహోపాధ్యాయ, సాహిత్యాచార్య, శాస్త్ర విశారద, లాక్షణిక శిరోమణి, విద్యా భాషా ప్రవీణ జమ్ముల మడక మాధవరామ శర్మ గారు, ఏసీ కాలేజ్, గుంటూరు, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్. గీత అంటే గీత భగవద్గీతే గీత. ఈ ప్రసిద్ధి అనూచానంగా ఉంది. ఇవాళకి అదే సంప్రదాయం. గుప్తం గూఢంగా కాదు, ప్రకాశం సుప్రకాశంగా ఉంది. అయినా గీత పేరున అనేకాలు తమకును గీత పెట్టుకుంటున్నారు. గీతా సంగ్రహం కొంత స్వరూపాన్ని పురాణంలో, ఉప పురాణంలో, సంహితలలో, ఇతిహాసాలు గీత పేరు కలవి ఉన్నాయి. చాలా గీతలు భగవద్గీతకు దర్పణాలు పట్టు రూపధేయాలు కలవై అనన్యాత్మలే అవుగా. అయినా ఆత్మయోగం అవలంబించి ఇంతకు గీత ఆత్మ. యాజ్ఞవల్క్య గీత 12వ మితం 12. యోగ పరిశిష్టుడైన యాజ్ఞవల్కుని యోగ సంపన్నమైన మైత్రేయి గార్గి యోగి తత్వాన్ని చెప్పమని అడిగా. గార్గి సముపసదనానికి యోగత్వాన్ని కాంక్షించి సభా మధ్యంలో స్త్రీలు అడిగారు. యాజ్ఞవల్కుడు చెప్పారు. యోగ సర్వస్వము చెబుతానని ప్రతిజ్ఞ చెప్పారు. నేత్రాలతో చూసి మరీ చెప్పారు. యోగంలో దీక్షలున్నాయి. యోగి యాజ్ఞవల్కు దీక్షతో యాగాన్ని నిరూపించి సంప్రదాయకం ఆరాధ్యం కాదు. ఇందుకొక సంప్రదాయం ఉన్నది, అసంప్రదాయకం ఆరాధ్యం కాదు. యాజ్ఞవల్కుడు ఒకప్పుడు బ్రహ్మ సమీపంలో మోక్షం అందిస్తూ కర్మను అడిగారు. బ్రహ్మ కర్మజ్ఞానం ఉపదేశించారు. ప్రవర్తకము నివర్తకము అయిన కర్మ నిరూపించారు. విద్యుక్త కర్మ ముక్తి సాధకం అన్నారు. సన్యాసాశ్రమ సంయుక్తో నిత్యకర్మ సమాచరేతన స్వాశ్రమ ధర్మాచరణం యుక్తం అన్న. క్షత్రియానికి సన్యాసాధికారం లేదు అని ఈ గీత స్పష్ట. బ్రాహ్మణ ప్రవ్రజంతి అని కదా శృతి. బ్రాహ్మణ ప్రవ్రజేద్ గృహాతలిక మనువు బహుజాతో రుజాతాన మయం ధర్మో న విద్యతి అనే ఇతరులకు నిషేధం. బ్రాహ్మణశ్చైవ ప్రవ్రజ్య క్షత్రియాదే అని మల్లినాథుడు ఈ వాదాన్ని సూత్రీకరి. కానీ కాళిదాసు క్షత్రియుడైన రఘుమహారాజు అంత్యమాశ్రమం ఇచ్చారు. అది ఎట్లా? విదధే విధిమస్య నైష్టికం యతిభి సార్ధ మనగ్నిమగ్ని చెత్. రఘువుకు అనగ్నికమైన యతి సంస్కారాన్ని నిర్వహించాడని కాళిదాస కంఠం. మల్లినాథుడు చూసి ఇలా అన్నాడు. త్రయాణం వర్ణానాం వేదమధీచ్య చత్వార ఆశ్రమా బ్రాహ్మణ క్షత్రియో నాపి వైశ్యో నాప్రవ్రజేత్ గృహాత్ కవినాస్య యమేవ పక్షో విపక్షిత ఇది ప్రతీమ. కాగా అన్యులకు అధికారం ఉందా అనిపిస్తుంది. భారతంలో విదురుడు యతి ధర్మం ఆశ్రయించినట్లుగా కనపడుతుంది. విదురుడు యోగ బలాన్ని అనుసరించి ధర్మజ దేహం ప్రవేశించాడు. విదుర దేహం వృక్షాశ్రితమైన గతచేతనమై. ధర్మరాజు విదుర దేహాన్ని దహింపటానికి ఉద్యమిస్తే భూభో రాజన్ న దగ్ధవ్యం అని ఆకాశవాణి వినపడి యతి ధర్మానువాస్తోసౌ అని ఉంది. భారత వ్యాఖ్యాత నీలకంఠుడు శూద్రులకు యతి ధర్మాధికారం ఉన్నట్లే చెప్పారు. ఇక ఏమందాం? కొందరు విదుర యతి ధర్మ ప్రవచనాలు కొన్ని భారత ప్రజలలో లేవంటారు. అందరూ అట్లాగే అంటారా? యాజ్ఞవల్కుడు తాను అనవలసింది అన్నారు. యాజ్ఞవల్కుడితో బ్రహ్మ పలుకు వచనంతో గార్గి అని ఉండనక్కర్ల. ప్రథమాధ్యాయంలో 26-27 శ్లోకంలో గార్గి సంబోధన
గార్గిని మలచవచ్చు. సాంప్రదాయకంగా తనకు లభించిన యోగాన్ని యాజ్ఞవల్కుడు గార్గికి ఉపదేశి జీవ పరాత్మల సంయోగమే యోగమని అష్టాంగ యోగం నిరూపి నాడీ శుద్ధి చెప్పారు. కొండదిని ప్రబోధం పలికి ప్రాణాయామ ప్రత్యాహారాలు ధారణ ధ్యానాలు చెప్పాల్సి ఉంది. ఇందు ఉపదిష్టమైన యోగం జ్ఞానకర్మ సముచ్చయం కలబడు. సముచ్చయవాదం శంకరుడు ముక్తి సోపానం అనరు. గగనమున ఎగిరే పక్షి రెండు పక్షులను ఆధారంగా అలాగే జ్ఞానకర్మ పక్షాన్ని మానవుడు ఆరాధించుకునే కావున దానికి యోగ వాసిష్ట సూక్తి కూడా ఇక్కడ స్మృతికి వస్తుంది. యోగనిష్టలో ఉండే వాడికి కర్మలు అక్కరలేదు, కానప్పుడు అన్నీ కావాలి. ఈ నిగమం రమ్యం కదా. అలా పలికి తపోధనుడు యాజ్ఞవల్కుడు మళ్ళా నేత్రాలతో చూశారు. యోగుల నేత్రాలు నేత్రాలు. ఆ యాజ్ఞవల్కుడు ఈ గీతా నేత్రాలతో పాఠకులను చూడదలిచిన మునులంతా వెళ్ళిపోయారు. గార్గి సన్నిధి చేరి అంతా మరిచిపోయా. మళ్ళా చెప్పండి. చివరి అధ్యాయంలో యోగ సంగ్రహాన్ని ఉపదేశించారు. పాఠకులంతా మరిచి ద్వాదశాకాంతమే గుర్తింపవలదని కాదు, అయినా ద్వాదశం అనే సంధాన యోగ్యం గార్గి తపోవనం ప్రవేశించి ఆత్మానుసంధానానికి ఉపక్రమి పాఠకులంతా యోగం ఉపక్రమించు గీతా సంకల్పం. ఈ యాజ్ఞవల్క్య గీత యోగి యాజ్ఞవల్క్యమని పేరు. తాపసులు, విజ్ఞాన సంపన్నులు, యోగ నిష్ఠాపరులు యాజ్ఞవల్క్య సన్నిధికి వచ్చి యోగాన్ని ఉపదేశించమని కోరగా అది చెప్పారు. అప్పుడు యాజ్ఞవల్కుని భార్య గార్గివు ఉంది. గార్గిని శిష్యుని చేసుకొని శిష్యను చేసి ఇదంతా ఉపదేశం. ఇందులోని యోగం కేవలం స్త్రీ యోగం కాదు, సర్వయోగం. గార్గి నిమిత్తప్రాయ అర్జునుడు గీతను ఉపదేశం పొందాడు. యుద్ధం అయిన తర్వాత కొంతకాలం కృష్ణ నువ్వు ఉపదేశించింది మరిచా, మళ్ళా సంగ్రహంగా చెప్పమనడిగితే ఉత్తర గీత ఉపదేశించాలని కథ ఉత్తర గీతగా ప్రసిద్ధ చెందింది. ఇవాళ లేదు. లభించు గీతల్లో ఒక విధమైన యోగ విన్యాసము. ఇందులో గార్గి మొదట అంతా విన్నది. శ్రోతలు ఋషులు సాధకంగా చేసిన తర్వాత అంతా మరచాను, మళ్ళా చెప్పమని అడిగితే చివరి అధ్యాయం యోగ సారంగా చెప్పారు. గీతకు దీనికి ఇలాంటి సంవాదం ఊహ్యం. చివరికి ఉపదిష్టానుసాష్టానుగా సంధానాచరణం అని సాధకుడు సంభావించట లోక అనుగతం. వైశంసాయన శిష్యావై చరకాధ్వర్యనోధవాన్ యచ్చేరు బ్రహ్మ హత్యాం హహ క్షపణ స్వగురోర్వక్రం యాజ్ఞవల్కశ్చ తచ్చిష్య అహహే భగవాన్ కియత్ చరితేనా కల్పసారాణ చరిష్యేహం మందుశ్చర ఇత్యుక్తో గురురప్యాహ కూపితో యాహ్యలంత్వయ విప్రావన్మంత్ర శిష్యేన మదధీతం జాతాత్యజాస్వత్ దేవరానపితోపి ధరిద్వాధ్యర్షం గణ యాజ్ఞవల్కస్తతో జీవ పశ్చాస్యది గవేషన్ గురోర విద్యమానాని పరమేశ్వరం. బ్రహ్మహత్యా పాతకం పాటిరు వైశంపాయనుడు ఆ సమితి ధనంజు. ఆనాడే అతడు శ్రాద్ధం పెట్టాల్సి వచ్చింది. సభకు పోల అనుపస్థితి హేతువుగా బ్రహ్మహత్యా పాపం వచ్చి వేరొక బ్రహ్మహత్య అతన్ని పట్టుకొని అధిక గురుభక్తులైన చరకాధ్వర్యుడు శిష్యుడు గురువు బ్రహ్మహత్యా నివృత్తిగా ప్రాయశ్చిత్తం చెయ్యాలనుకుడు. సర్వ శిష్యాధికుడు జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు యాజ్ఞవల్కుడు ఇది చూసి ఈ చిన్నలు ఈ దుశ్చర వ్రతం ఎలా చేస్తారు? అల్పవీర్యులకి ఇది సాధ్యమా? ఈ బ్రహ్మహత్యాది నివృత్తికై నేనొక్కడనే దుశ్చర ఘోర తపస్సు చేస్తా. ఈ పిల్లకాయలను వెళ్ళిపొమ్మండి అన్నారు. ఈ వచనం మన గురువు వైశంపాయనునికి కోపం వచ్చి నువ్వు శిష్యుడివి,
పెద్ద మాటలు మాట్లాడద్దు, నీవెవరిని హర్షింపవు. ఈ తపస్వి వేదజ్ఞ బ్రాహ్మణులు అల్పవీరులు అంటావా? నాకిది అవమానం, నీకు ఈ అభిమానం ఎలా? దానమేమిటి? నా కళ నేర్చిన విద్య చేయించి ఈ చోటు వదిలి వెళ్ళిపోమ్మన్న. ఆ పలుకు యాజ్ఞవల్కులు ములుకులయ్యై క్రోధం కలగి, నేను గురువునై దుశ్చర తపస్సు చెయ్యాలనుకున్న. గురువు కోపం వచ్చి, క్రోధ గురువుతో నాకేం పని? వదిలిపెట్టి విద్యాత్యాగం మొదర్చడానికి ఉద్యమి. అప్పటిలో విద్యలు చైతన్యం కలిగి సజీవాలై ఉండే. వేదమంత్రాలు సజీవాలై అధ్యేతల దేహాలలో ఉండే. యాజ్ఞవల్కుడు ఆ సజీవ వేద మంత్రాలను బయటికి కక్కేశాడు. తర్వాత యాజ్ఞవల్కుడు సూర్యదేవుణ్ణి ఆరాధించి అభీష్టం సంపాదించాడు. మానవుల గురువులను చేసుకోవటం అతడు అంగీకరించల. సవితను ఉపాసించి మంత్రసిద్ధి పొందాడు. సవితృదేవుడు వాజి రూపంలో సాక్షాత్కరించాడు. వైశంపాయనుకు తెలియ శాఖలు అతడు తెలియదు. అయాత యామ వేద భాగాలను తాను ఉపదేశం పొంది 15 శాఖలుగా ఏర్పడి కణ్వమాధ్యందినాది శిష్యులకు ఉపదేశించి అదే శుక్ల యజుడు. సవితృదేవుణ్ణి యాజ్ఞవల్కుడు స్థవం చెయ్యటంలో గాయత్రీ మంత్రార్థం వల్ల అనుసంధానాత్మకమై యోగ ప్రజ్ఞా విశేషం తద్వ్యాఖ్యానమే ఈ యాజ్ఞవల్క్య గీతి అన్నాయుక్త. యాజ్ఞవల్క్య స్మృతికై ప్రాస్తావికం రచించిన వాసుదేవ పండితుడు మహర్షి ఇతివృత్తాంతాన్ని కొంత చెప్పారు. ఇది ఔపనిషదం. జనకుడొకప్పుడు బహుదక్షిణ యజ్ఞం చేశారు. కురుపాంచాల నుండి అనేకులు వచ్చారు. ఆ విద్వత్ సమూహాన్ని చూసి అనూచానతుడైన బ్రహ్మిష్ఠుడెవడో తెలియదన్నారు. గోసహస్రాన్ని చూపి మీలో బ్రహ్మిష్ఠుడు వీని స్వగృహానికి తోల్కొని పోవచ్చని. అప్పుడు అందరూ తటస్థంగా ఉంటే యాజ్ఞవల్క్యుడు శిష్యుని తిప్పి ఇది మనిషి తోలికెళ్ళరా అన్న. ఈ కథలో అఖిల విప్ర సమాజంది కూడా ఉన్నది. భాగవత కథలోని విప్రావమానాన్ని వైశంపాయని క్రోధమే చెప్పి ఇక అనేక కథలు. ఈ ఉపనిషత్తులలో గార్గి బ్రహ్మవాదిని బ్రహ్మచారి, కాత్యాయిని మైత్రేయి ఇద్దరు మాత్రమే భార్య. గార్గి శిష్య, భార్య కాదు. ఈ గీతలో గార్గి భార్య, ఆ గార్గి వేరు, ఈ గార్గి వేరు. గీతార్థంగానే మనం గుర్తించాలి. ఉపహితాలైన యోగ విద్య మనకు ఉపాధేయం. ఎవరు చెప్తే అది చిరంతన యోగం. పాతంజలం ఇందులో సాధ్య నిర్దేశం కన్నా సాధన వివేకం ఉండటం మన వంటి సాధకులకు మనకిది ఉపకరిస్తుంది. కర్తృ సంభావనతో కృతికి విశేషం రాదును పోదు. ఇటువంటి కూడి పూర్ణ కలిగినటువంటి ఇటు కూడి పూర్ణత కలిగిన దీన్ని మనం అనుసంధానం చేద్దాం. చిరకాలంగా ఈ గీత ఎక్కడ ఉన్నదో అందరికీ తెలియదు. యాజ్ఞవల్క్య సంఘం ఇలా ప్రకాశం బయటపెట్టి కేవలం మూల గీత సంస్కృత ముఖులకి, తెలుగు భాషలకు ఇది సుగమం కావాలని అఖండం సీతారామ శాస్త్రి తెలుగు వివృతి వ్రాశారు. సీతారామ శాస్త్రి అభినివిస్తధీకుడు, సమకాలంలో సమభావుడు గుర్తింపగలుగునట్టు సుపరిచిత ఆంధ్ర రచన చేసి నేను వెలనాటి వాడనే అవుతాను. యోగ రుచిని లోకాభిరుచిని గుర్తించేవాడు యాజ్ఞవల్కుడు లోకాత్మ సంగ్రహ ఉపాయం ప్రదర్శించాడు. నేనెట్లా ముని వచోహితుడైతిని. నేను ఈ విధంగా ఆత్మను కాదనలేని ఆత్మీయులనెట్లా కాదంట. అలాంటి ఈ స్మరణ సంవిదుల్లసితం కాగానే ఇది వ్రాశ. దీన్ని చూసి గ్రంథాన్ని, దాన్ని చూసి దీన్ని, ఇటు అటు చూసి సరిచూసి తలయూచి యోగ యాజ్ఞవల్క ప్రకాశం సుప్రకాశం అగును అస్తు. అది పాపం దగ్గర లేదు, దాని కూతురు దగ్గర ఉన్నది. అది ఎట్లా ఉన్నా కూడా నచ్చట్లేదు.
అది అదేంటి సుఖపడుతుంది మమ్మల్ని చూడలేదు. ఇష్టాగోష్ఠి అఖండం సీతారామ శాస్త్రి తెలుగు తాత్పర్య రచయిత. దీనికి మద్రాస్ కార్పొరేషన్ నుంగంబాకం హై స్కూల్లో సంస్కృత ఆంధ్ర రెండింటినీ ఉపాధ్యాయులై జయ ఉగాది నాడు ఈ పుస్తకం ప్రింట్ అయింది. ఇష్టాగోష్ఠి గ్రంథకారు శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి శ్రీ భూ నీలా సమేతుడైన విష్ణువంశ సంభూత్ బ్రహ్మ విద్యా వ్యాప్తికై అవతరించిన భగవాన్ సూర్య శిష్యత్వాన్ని అంగీకరించిన మహామహితాత్మ సంగీత శాస్త్ర ప్రవర్తకు లౌక్య వ్యవహార నిర్ణయం బ్రహ్మ విద్యద్వరేణ్యు ఆజన్మ ప్రభృ సర్వతంత్ర స్వతంత్ర భావ విరసతి పరిపూర్ణ శృతివక్త స్మృతికర్త సంస్కర్త తత్వజ్ఞులకు వ్యవహారజ్ఞులకు మానవ లోకానికి మార్గదర్శకుడై విజ్ఞాన భిక్ష ఇచ్చిన నిజశాంతి కావు. నిర్బీజ యోగ సిద్ధి సాధించిన అసాధారణ లీలలు జనక సామ్రాజ్య సభాస్థలి పరతత్వాన్ని ఉపదేశించి ఋషి మండలిందు అగ్రేసరుడై యోగీశ్వరుడనే బిరుదు పొంది భారత జాతి సంస్కృతి గౌరవ ప్రతిష్టల మూల పురుషుడై ఆశ్రమ చతుష్టయాన్ని సక్రమంగా నిర్వహించిన యోగీశ్వరుడు జీవన్ముక్తుడైన జనక చక్రవర్తిని శిష్యుడిగా చేసుకొని కర్మ జ్ఞాన సముచ్చయ తత్వ రహస్యాలను ఉపదేశించి ఆ విదేహుడు గురుదక్షిణగా సమర్పించిన ఆసేతు హిమాచల భూఖండాన్ని గ్రహించటానికి ఆశించకుండా నా ప్రతినిధిగా నువ్వే రాజ్యభారం వహించమని జనకుణ్ణి శాసించి కాంక్షారహితుడై చిరునవ్వుతో రాజ్యశ్రీని తృణీకరించిన త్యాగధరుడు యాజ్ఞవల్కుడు. ఇదంతా బృహదారణ్య ఉపనిషత్తులు. మైత్రేయి గాచ్యాయని గార్గి అనే ముగ్గురు సహధర్మచారుణులుగా అంగీకరించి నైష్టిక బ్రహ్మచర్యం అవలంబిస్తూ వాళ్ళ యోగ్యతలను గుర్తించి మైత్రేయికి ఆత్మతత్వం బ్రహ్మ విద్య, కాచ్యాయనికి గృహ నిర్వహణ ధర్మం, గార్గికి యోగ విద్యా రహస్యాలను ఉపదేశించి ఆచరింపజేసి స్త్రీ జాతికి ఉన్నటువంటి హక్కులను విద్యార్హతలను నిరూపించి సమత్వం ప్రదర్శించిన పురుషోత్తముడు. స్మృతి పురాణేషు యాజ్ఞవల్క్యస్య వైభవం అనే రీతిలో శృతి స్మృతి అష్టాదశ పురాణాది సమస్త ఉద్గ్రంథాలు మహాద్భుత చరిత్రతో విలసిల్లుతున్న మునిచంద్రుడు యాజ్ఞవల్. అలాంటి పూజ్యుని రచనమే ఈ గ్రంథం యాజ్ఞవల్క్య గీతలని యోగ యాజ్ఞవల్క్యమని యోగ శాస్త్రమని చెప్పబడి గ్రంథ పరిచయం. సంస్కృతంలో ఉన్న ఈ మూల శ్లోకాలు తెలుగు లిపితో శ్రీ కూచి మన్నారు శాస్త్రుల వారు మద్రాసులో ఉన్న విద్వజ్జన మనోరంజని ముద్రాక్షరశాలలో శుక్ల అని ఇప్పటికి 84 సంవత్సరాల క్రితం ముద్రించారు. పండిత మన్నారు శాస్త్రుల వారు గోదావరి జిల్లా వారు. కుంచనపల్లి జన్మస్థానం. మద్రాసులో సుమారు 37 శుక్ల యజుర్వేద సంస్కృత పాఠశాల అధ్యాపకులుగా ఉన్నారు. ద్రవిడ కన్నడ మహారాష్ట్ర ప్రాంతాలలో అనేక సభలను వేద సాంప్రదాయ ఉపన్యాసాలను చేసి పండిత మెప్పులను బహుమతులను సంపాదించి యోగీశ్వర దాసుడని బిరుదు ప్రహించి ముద్రిత అముద్రిత గ్రంథాలు అనేకం సేకరించారు. ఈ గ్రంథాలు చాలా వరకు అన్ని శాస్త్రుల వారి ద్రౌహిత్రుడైన కన్వపురి సీతారామ శర్మ గారు జువ్వలపాలెం తాడేపల్లి గూడెం వారు భద్రపరిచారు. ఈ సీతారామ శాస్త్రి గారు 2 సంవత్సరాల క్రితం నేను ఉండే కుగ్రామానికి ప్రయాసతో వచ్చి మూల గ్రంథాన్ని ఇచ్చి తన విధమైన ప్రచారం గావించమని కోరారు. యాజ్ఞవల్క్య గీతలను గ్రంథం ఒకటి ఉన్నట్లే నాకింతకు తెలియదు. ఇది మహర్షి ప్రేరణయ్యి అనుకున్న నా అకించితత్వానికి
యత్పాల్పజ్ఞతను గృహపు రాకపో అయినా నిమిత్తర మాత్రం భవ సవ్యసాచి అనే గీతావాక్యం జ్ఞాపకాన్ని శర్మగారికి ఒక విధంగా సమాధానమిచ్చి అప్పటికి తృప్తిపరిచి గ్రంథాన్ని శిరసావహించారు. ఆ తర్వాత మద్రాస్ కార్పొరేషన్ నంగంపాకం హై స్కూల్ సంస్కృత ఆంధ్ర ఉపాధ్యాయులుగా ఉండిన పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురం నివాసులు. వీరు ఆంధ్ర యాజ్ఞవల్క విజ్ఞాన పరిషత్తుకు అధ్యక్షులు. శ్రీ అఖండం సీతారామ శాస్త్రి గారు నా కోరిక మన్నించి తెలుగు తాత్పర్యం వ్రాయటానికి ఒప్పుకొని కొన్నాళ్లకు వారి విధి నిర్వహించిన ఆంధ్ర మన్నల గురు కటాక్షానికి పాత్రుడు. ప్రతిఫలం ఆశించిన వారు గురుభక్తి లోకసేవ పరమ లక్ష్యంగా వారి వంతు పని వారు నెరవేర్చారు. వారికి అందియటాన్ని వీరి కడ ఏమున్నది? లోక సంప్రదాయానుసారంగా చదువులందరి పక్షాన వందన సహస్రం. యాజ్ఞవర్గ్య భగవానుడే వీరి కుటుంబానికి ఆయురారోగ్య సౌభాగ్యాలు ప్రసాదించగలడని మనం ఆశిద్దాం. శాస్త్రి గారి తల్లిదండ్రులు రత్నమాంబ గోపాలంగా జమ్ములమడ మాధవరామ శర్మ గారు, ధర్మాల సుబ్బరాయ శాస్త్రి గారు యథాసంభవంగా సంస్కరించారు. కృతజ్ఞుడు. యోగ విద్య హిమాలయ ప్రాంతాల్లో గుహలలో ఇవాళకి విరాగుల నేర్పు యోగాభ్యాసం చేస్తూనే ఉన్నారు. మన పూర్వసులు యోగులు, ముడులు, యోగ పూర్ణులు, సాధారణ గృహస్థులలో కొందరు యోగారూఢులు ఉన్నారు. భరతఖండం యోగ విద్యకు పుట్టిన యోగ నిష్ఠుల శక్తి సామర్థ్యాలు మహాత్మ్యాలు స్వయంగా ఎరిగినవారు. చదువులలో అనేకులు లేకపోరు. యోగ విద్య జన్మాంతర సుకృత విశేషంలో ప్రాప్తించిన భగవద్ అనుగ్రహంతో లభింపాల్సి ఉన్నది. కానీ ఉపన్యాసాలకే సాధ్యపడు. కష్టాలకు విఘ్నాలను ఎదుర్కొని సిద్ధి సాధించాలి. యోగాభ్యాస పరులకు సాధన బాధకాలుంటాయి. ఆహార విహారాలు, నియమాలు, బ్రహ్మచర్య పాలన, యమ నియమాది అష్టాంగాల నిర్వహణ అవసరం. ఈ విద్యకు జాతి, మత, కులవర్ణ, ఆశ్రమ, స్త్రీ విచక్షణ లేదు కనుక సర్వులకు అర్హత. గుంటూరు మస్తాన్ ముసల్మాన్, ముమ్మిడివరం బాలయోగి హరిజన్ మొదలైన వాళ్ళందరూ మన తరం వాళ్లకు ఎరిగిన వాడు. యోగం ఇహ పరాలకు పరానికి మహోపక భక్తి జ్ఞాన సాధకులకు సహకార. భక్తుడు భగవత్ పరతంత్రుడు, యోగి సత్వస్వతంత్రుడు. మరణం అతనికి స్వచ్ఛందం. దేశకాలాలు, మృత్యువు, వ్యాధులు యోగి దేహాన్ని కృషింప చెయ్యలేవు. ఇష్టం వచ్చినంతకాలం శరీరాన్ని దృఢంగా నిలుపుకోగల లేదా అవసరమైతే పరిత్యజిస్తాడు. భీష్ముడు, ద్రోణుడు ఆ తరగతి చెందిన యోగారుడు. వారి చరిత్రలు మనకు కొత్తేం కాదు. యోగ విద్యలో చివరి మెట్టు నిర్బీజ సమాధి. ఈ సమాధి సిద్ధి పురుషుల చిరకాల జీవులై ఉంటారు. యోగాభ్యాస పరులందరూ యోగ సిద్ధిని ఒక జన్మలో సాధించలేరు. యోగ విషయంలో భగవద్గీత 9వ అధ్యాయం చూడండి. యాజ్ఞవల్క్య మహర్షి సనాతను చిరకాల జీవి. కృతయుగం నాటి జనక రాజర్షి మహోపదేశం ఇచ్చిన గురువరే 18వ 28వ ద్వాపర వైపు వ్యాసుడైన కృష్ణద్వైపాయనుడి ఉపనయన సంస్కారం ఇచ్చినటువంటి వశిష్ఠుడు ముందు రానున్న కల్కి అవతారానికి ఉపదేష్ట అవుతారు. ఇది 28వ మహాయుగం. 33వ మహాయుగ ద్వాపరంలో వ్యాస పదవి అధిష్ఠిస్తారు. మరీచి ప్రోక్త ఆది సంహిత భవిష్యోత్తర పురాణ. యాజ్ఞవల్క్య వశిష్ఠ విశ్వామిత్రాది ఋషిశ్రేష్ఠులు కంచిన భాగ్యం భరతావనికే దక్కడం మన జాతికే గౌరవం. భగవద్ అనుగ్రహం లేని ఇన్ని వేల జన్మలకైనా యోగ సిద్ధి అసాధ్యం. ఇది భగవద్ అనుగ్రహమా? భగవంతుడున్నాడా? ఉంటే కనపడ్డే అనే అనుమానాలు ఉన్నవాడుంట. విషయాభిలాషుడు భగవంతుడిని దర్శింపలేరు. భగవంతుడు కలడనే వాళ్ళకి కలడు, లేడనే వాడికి లేడు.
తర్కాని వల్ల కలడని కానీ లేడని కానీ నిర్ణయించలే. భగవంతుడు తర్కానికి అతీతుడు. అప్రాకృత రూపాన్ని ప్రాకృత దృష్టితో గ్రహించలే. హిరణ్యకశ్యప ప్రహ్లాదుల చరిత్రలు లేడు కలడు అనే నిశ్చయానికి దారి ఇస్తున్నది. సర్వ సంశయ నివారణానికి ఈ చరిత్ర తార్కాణం కావాలి. ఎన్నో కష్టాలు వచ్చి ప్రార్థించిన వాళ్ళకి భగవంతుడు సాక్షాత్కరించిన కథలు మనకు చదివే ఉంటాం. ఐహిక యోగం భోగం అనుభవించటానికి ఎంతో పట్టుదల శ్రద్ధ కార్యదీక్ష కావలసి ఉండగా ఇక జగదీశ్వరుని సందర్శన ప్రాప్తికి చెప్పాల్సిందే. ఆ సాక్షాత్కారాన్ని మనం చేసిన ప్రయత్నమే. అదృష్ట విగ్రహో దేవో భావగ్రాహ్యో మనోమయ. భగవంతుడు కానరాని రూపం కలవ, భావం వలన గ్రహింప తగినవాడు, మనోమయ. ఆయన కేవల కృప వలన దర్శనం సాధ్యం, కానీ మన పిడివాదానికి లోబడేవాడు కాడు. పుట్టు గుడ్డైన ధృతరాష్ట్రుడు, దృష్టి పాఠవం గల అర్జునుడు భగవంతుని నిజరూపం దర్శించడానికి శక్తి లేనివాడు. ఉభయులకు దివ్య దృష్టి కావాల్సి వచ్చి భగవత్ కృప వల్ల విశ్వరూప సందర్శనం సేవించగలిగా, కానీ స్వశక్తి నిష్ప్రయోజనమైపోయి. మానవుడికి ప్రాణం సంతాపం సంతానం స్వవశంలో లేవు. అవి భగవద్ అధీన యోగ సిద్ధులకు మాత్రం భగవదనుగ్రహం వశ్యం. భగవత్ సాక్షాత్కార అభిలాషకులు రెండు రారండు, నేను భగవంతుణ్ణి చూపిస్తానని యోగ విద్య ఘంటాపదంగా ధైర్యంతో ప్రత్యుత్తరమిస్తోంది. అది యోగ విద్య అహంభావం, నేను నాది అని కలతోడు భగవంతుడికి పనిలే. అది నశించిన వెంటనే భగవత్ కృప ప్రకాశం. ద్రౌపది చరిత్ర దృష్టా అలాంటివి అనేకాలైన భాగవతాలు అభిమానగ్రస్తుని భగవంతుడు ఉపేక్షిస్తాడు, దేహాభిమాన రహితుని కటాక్షిస్తాడు. యోగతత్వం ఈ గ్రంథంలో వివరించింది. సావధాన చిత్తులై చూడండి. ప్రాణాయామం శ్వాసగతి సమకూర్చుకోవడానికి మనసు స్వాధీనంలోకి తేవడం సదుపాయం. అధిక నిద్ర వల్ల, పరిగెత్తడం వల్ల, దీర్ఘ ప్రయాణం వల్ల, స్త్రీ సంగమం వల్ల, వ్యాయామం వల్ల శ్వాసగతి అధికమవు. శ్వాసలెంత త్వరలో వ్యయపడితే ఆయువు అంత తగ్గిపో. శ్వాస నిలవ ఆయుర్వృద్ధి, అది యోగ రహస్యం. మన ఆయుర్దాయం శ్వాసల పరిమితితో కూడింది. శ్వాస సంఖ్య తీసుకుంటే మానవుడు జన్మిస్తాడు, తదాది జీవయాత్ర సాగిస్తాడు. ఆ భగవద్దత్త నియమిత సంఖ్య ముగియగాని దేహాన్ని వదిలేసి ప్రాణం పోతుంది. అది భగవానుడి నిర్ణయం. ఈ శ్వాసలను సక్రమంగా వినియోగించే నిమిత్తమే స్వతంత్రం మానవుడికి ఉంది. ఆ శ్వాస నిరోధమే ప్రాణాయామం. సాధారణంగా ఆరోగ్య మానవుడు కాలువడు నిమిషానికి 15, గంటకు 900, రోజుకు 21,600 సంవత్సరాలు 77,76,000 శ్వాసలను విడుస్తాడు. ఆయు పరిమాణం ఈ సంఖ్యను అనుసరించి మనకు ప్రాణ నిలయం హృదయం. ఆ ప్రదేశం నుండి బయటికి వచ్చేదే శ్వాస. మనలో లోపల నుండి బయటకు వెల్లడించేదే ప్రాణవాయు. వెలుపల నుండి లోపలికి పీల్చేది అపానవాయు. అది యోగ శాస్త్రకారుల సిద్ధం. మనకు తెలిసిన దానికి ఇది వ్యతిరేకం. యోగికి పగలు, మనకు రాత్రి. మనకు పగలు, యోగికి రాత్రి. మన స్థితి అంతా ఇలాగే ఉంటుంది. తల క్రింద నడక. మనం ఎక్కడికి జీవయాత్ర సాగిస్తున్నాము మనకే తెలియదు. యోగులకు ఊర్ధ్వగతి, మనకి అధోగతి. మనసు ప్రకృతి అంశం, దాని నైజం ప్రాకృత పదార్థాల వైపు పరగిట్టడం. ఫలితం జనన మరణ దుఃఖ శాశ్వత సుఖం నాశిస్తూ తదనుగుణంగా కృషి స్వల్ప తాత్కాలిక సుఖభోగాలు నిత్యాలని భ్రమించి ఊర్ధ్వగతి పొందకుండా నిర్వేదం జిజ్ఞాస కలిగితే మనస్సును స్వేచ్ఛగా సంచారం చెయ్యనీయకూడదు.
మనసే బంధ మోక్షాల కాలం, మనస్సులో శ్వాసే వాహనం. శ్వాసను నిరోధిస్తే మనస్సుకు నిలకడ వస్తుంది, ధ్యానాన్ని సదుపాయం కలుగుతుంది. ప్రాణాయామాన్ని సల్పి యోగ సమాధి కుంభకం సాధించి యోగనిష్ఠులు శ్వాసలను ఖర్చు చెయ్యరు. జీవిత నిర్ణయ శ్వాసలన్నీ వెలుపలికి పూర్తిగా బయటికి పంపిస్తే ప్రాణం అంచే సమాధి సాధించిన ధ్యానయోగులు చాలా కాలం జీవిస్తున్నారు. ప్రాణాయామం ఏ కొద్ది మందికో తెలుస్తుంది. అది తెలిసిన వారిలో కొందరు సద్వినియోగ ప్రచారం చేస్తున్నారు, చెయ్యటంలా. సమంత్ర స్మరణ పూర్వక ప్రాణాయామం ముఖ్యంగా సంధ్యాబంధనం చేసే వాళ్లకు విధించారు. కానీ ఆ విధానం ఆచరణలో ఉండేవారు అరుదై లాంఛనప్రాయంగా ముక్కు పట్టిస్తున్నారు. ఇది వాస్తవం. మన ఋషుల పరోపకార తత్వాన్ని మనం గ్రహించలేకుండా ఉన్నాం. ప్రాణాయామ ప్రచారం సర్వోత్తమం. ప్రచారం లేని కొరత ఈ గ్రంథం నివాస కర్తవ్యం. రోగాలకు తగిన ఔషధాలు ఏర్పడినట్లే మానవుల అభిరుచులకు తగిన మోక్ష ఉపాయాలు సూచించబడుతున్నాయి. ఉపాయం ఏది తీసుకున్నా నిత్య సుఖమే మానవ జీవిత లక్ష్యం కనుక శక్తిని బట్టి ఏదో ఒక మోక్ష మార్గంలో గమ్యస్థానం చేరటం కర్తవ్యం. త్రికరణాలను ఎవరికి ఎప్పుడు ఏ విధంగా తీడు తలపెట్టకుండగా మోక్షానికి ఒక సదుపాయంగా ఈ గ్రంథం చెప్తోంది. అది ఈశ్వర పూజే. కొందరు నిశ్వాస ఉచ్ఛ్వాసాలను అనుసరించి మనస్సును పోనిస్తూ ఆ పోకడ గమనించి భగవన నామం జరిపించటం మేలు అంటారు. మరికొందరు కేవల నామస్మరణమే కలియుగంలో శ్రేయస్కరం అంట. ఇది నిరపకారమైన తరుణోపాయం. భగవంతుడి కన్నా భగవన్నామం బలీయం. ఏ మార్గనిష్ఠుడికైనా ధ్యానం విధి. అది మహదానందకరం. ఆ ఆనందం స్వానుభవైక వేద్యం, అనిర్వాచ్య. యాజ్ఞవల్క్య మహర్షి సగుణ ధ్యానాన్ని ఈ గీతముఖంలోనే నిర్ణయిస్తున్నాడు వినండి. హే లోలాశ్రుత ప్రసూతి మరణ వ్యాధి చికిత్సామిమాం యోగజ్ఞా సముదాకరంతి మనయో యాం యాజ్ఞవల్క్యాదయ అంతర్జ్యోతిరమేయమేకమృతం కృష్ణాజ్ఞమాపీయతాం ఆత్మత్ప్రీతం పరమౌషధం వితరుతే నిర్యాణమాత్యంతికమని కులశేఖర ఆళ్వార్ ముకుంద మాలలో గోలబెట్టి, ఓ మానవులారా వినండి. జనన మరణ వ్యాధికి తగిన చికిత్స శ్రీకృష్ణ నామ అమృత రసాయనం అనేది ఒక్కటే పరమ ఔషధం. ఆ ఔషధం సేవిస్తే అదే నిర్వాణ సుఖాన్ని సమకూరుస్తుందని యోగజ్ఞులై యాజ్ఞవల్క్యాది మహామునులు చెప్పారు. కనుక ప్రస్తుత కాల పరిస్థితులకు అనుకూలమైన సులభ ఉపాయాన్ని అవలంబించి భగవత్ పరతంత్రులమై నామస్మరణం చేద్దాం. శాశ్వత సుఖం అనుభవిద్దాం. జయనామ సంవత్సరం 4/4/1954 అంటే 46, 25, 71 సంవత్సరాల క్రితం వంగిపొరపు చలపతి దాసు ఆంధ్ర వాల్మీక వాసుదాస శిష్య పరమాడు ఈయన ఈ గ్రంథాన్ని ముద్రించారు. గ్రంథ ప్రకాశకుడు. శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి ప్రణీత శ్రీ యాజ్ఞవల్క్య గీత ప్రథమాధ్యాయ అవతరణ. శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి ఒక ఋషుల సభలో అధ్యాత్మ తత్వాన్ని ఉపదేశించడానికి గార్గి అనే ఆమె మైత్రేయితో కూడా సభలోకి వచ్చి యాజ్ఞవల్క్యమునికి నమస్కరించి వక్ష్యమాణ అంటే చెప్పబోయే విధంగా ప్రశ్నించింది. ఆ యాజ్ఞవల్క్య ఎలాంటి వాడు 6 శ్లోకాలలో వర్ణింపబడి, యాజ్ఞవల్క్యం ఋషిశ్రేష్టం సర్వజ్ఞం జ్ఞాన నిర్మలం
సర్వశాస్త్రార్థతత్వజ్ఞం సదాధ్యానపరాయణం. ఋషిశ్రేష్ఠుడు, అంతా తెలిసినవాడు, జ్ఞానం చేత నిర్మలమైనవాడు, సర్వశాస్త్రార్థ రహస్యాలు ఎరిగినవాడు, ఎప్పుడు ధ్యాన నిష్టతో ఉండేవాడు. అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులలో మనస్సును ఆత్మలో లగ్నం చేశాడు. సర్వ దుఃఖ ప్రశమనం సర్వలక్షణ సంయుతం మనస్వినం సుధర్మజ్ఞం యోగేషు పరినిష్ఠితం. ఆదివ్యాధులను పోగొట్టేవాడు, మంచి లక్షణాలున్నవాడు, అభిమానవంతుడు, మంచి ధర్మాలను ఎరిగినవాడు, యోగ విశేషాలు పరిపూర్ణంగా తెలిసినవాడు. ఆది అంటే మనసు కలిగే బాధ, వ్యాధి శరీరానికి కలిగే బాధ లేక రోగం. వేదాంత తత్వజ్ఞం యోగేషు పరినిష్ఠితం జితేంద్రియం జితక్రోధం జితాహారం జితశ్రమం. వేదాల ఉపనిషత్తుల సారం తెలిసినవాడు, హఠయోగాదుల ఎరిగినవాడు, కర్మేంద్రియాలు అంతరింద్రియమైన మనసు జయించినవాడు, క్రోధాన్ని జయించినవాడు, ఆహారం లేకుండా ఉండగలవాడు. అంటే ఆహార నియమాలు కల, ఎంత తపస్సు చేసినా శ్రమ లేనివాడు. ఆ శ్లోకానికి వేదసారం ఎదిగినవాడు అవటం చేత స్వర్గాదులే ఫలంగా గల జ్యోతిష్టోమం మొదలైన సర్వక్రతులు చేయించగలవాడు. వేదాంత సారం ఎదిగినవాడంటం చేత పునర్జన్మ లేకుండా చేసేటువంటి ఈశావాస్య బృహదారణ్యక మహోపనిషత్తుల సారం తాను అనుభవపూర్వకంగా తెలిసినవాడని లోకానికి అనుగ్రహించాడని భావం. 4వ శ్లోకం. తపస్వినం జితామిత్రం బ్రహ్మణ్యం బ్రాహ్మణ ప్రియం తపోవన గతం సౌమ్యం సంధ్యోపాసన తత్పరం. తపోవంతుడు ఆంతరింగిక శత్రువులకు అరిషడ్వర్గాన్ని బాహ్య శత్రువులైన శాకల్యాదులను జయించినవాడు, ఆత్మజ్ఞానం ఎరిగిన వారిలో గొప్పవాడు, బ్రహ్మజ్ఞానులకు నిత్య నైమిత్తిక కామ్య కర్మాలను ఆచరించే బ్రాహ్మణులకు ప్రియమైనవాడు, తపోవనంలో ఉన్నవాడు, శాంతుడు, సంధ్యోపాసనా తత్పరుడు, బ్రహ్మహాభాగై బ్రాహ్మ నైశ్చ సమావృతం సర్వభూతమయం శాంతం. సత్యసంధం గతక్రమం. నాగాదృష్టవంతులే బ్రహ్మవేత్తలే బ్రాహ్మణులతో కూడినవాడు, సర్వభూత స్వరూపు శ్రీసుకుడిలా శాంతుడు, సత్యంలో పట్టుదల గలవాడు, ఓర్పు కలవాడు. 5 గుణజ్ఞం సర్వభూతేషు పదార్థైక ప్రయోజనం బ్రువంతం పరమాత్మానం ఋషీకరాం ఉగ్రతేజసాం. సర్వభూతమయుడు కనుకనే సర్వభూత గుణాలు తెలిసినవాడు, పరోపకారమే ముఖ్యమైన పనిగా ఉన్నవాడు, తీవ్ర తేజస్సు గల ఋషులకు ఆత్మతత్వాన్ని ఎరింగించేవాడు అయిన యాజ్ఞవల్క్యుని చివరి శ్లోకం. దృష్ట్వైవ యోగ సంపన్న నారీణాం ఉత్తమావతు. మైత్రేయీ మహాభాగా గార్గి బ్రహ్మ విదాంబర. స్త్రీలలో ఉత్తమురాలు, యోగ సంపన్నురాలు, బ్రహ్మవేత్తలలో గొప్పది అయిన గార్గి బాగా అదృష్టవంతురాలైన మైత్రేయి యాజ్ఞవల్కుని చూశారు. మైత్రేయి యాజ్ఞవల్కుని భార్య అయి అతని వల్ల తత్వోపదేశం చేయబడింది కాబట్టి మహాభాగ్యం కలది. గార్గి అంటోంది. గార్గ్యువాచ సభామధ్యగతాత్వేవ ఋషీణాం ఉగ్రతేజసాం ప్రణమ్య దండవద్భూమౌ గార్గ్యై తద్వాక్యమబ్రవీత్. ఋషుల సభలోకి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి గార్గి ఇప్పుడు చెప్పబోయే మాటలు అంటారు. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చెయ్యకూడదని
శాస్త్రంలో సామాన్య స్త్రీలకై చెప్పబడిన ఆ నియమం బ్రహ్మ విద్వరాలైన గార్గికి వర్తించదు. తద్విద్ధి ప్రణిపాతేన అనే సంప్రదాయాన్ని తెలుసుకోండి. కనుకనే నమస్కరించి పరిప్రశ్నేన సేవ అన్నట్టు సేవించే పరిస్థితి. భగవాన్ సర్వశాస్త్రజ్ఞ సర్వభూతహితేరత యోగతత్వం మనుబ్రూహి సాంగోపాంగ విధానత. సర్వశాస్త్రాలు తెలిసినవాడ, సకల ప్రాణుల హితాన్ని కోరేవాడ, భగవంతుడైన ఓ యాజ్ఞవల్క్య మహర్షి, అంగాలతో ఉపాంగాలతో యోగ రహస్యాన్ని నాకు చెప్పండి. ఏవం పృష్టం స భగవాన్ సభామధ్యే స్త్రియా తదా ఋషీనాలోక్య నేత్రాభ్యాం వాక్యమేతదవాసద. ఈ విధంగా సభామధ్యంలో ఆమెచే అడగబడి ఋషులందరినీ ఒక్కసారి చూసి ఆ తర్వాత గార్గితో ఏమంటాడో చూసి, స్త్రీలకు యోగ రహస్యం ఎదిగించకూడదు అనేటువంటి సంశయం తొలగించటానికి వాళ్ళని చూశారు. స్త్రీలైనా ఉత్తమాధికారులైతే బ్రహ్మ విద్య చెప్పటానికి అర్హులే, నేర్చుకోవటానికి అని అర్హులే అని దాని భావం. ఏం మొదలుపెట్టి ఏం చెప్తాడో రేపు తెలుసుకో.